జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దక్షిణ ఉత్తర దిగ్యాత్రలు కొనసాగాయి. మొదట దక్షిణం వైపు గల పోలీస్ స్టేషన్ను స్వామివారు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ఉత్తరం వైపు పయనమై అక్కడి భక్తులచే పూజలందుకున్నారు. ప్రతి ఏడులాగే సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు కొనసాగగా భారీగా భక్తులు దక్షిణ ఉత్తర దిగ్యాత్రలో పాల్గొని తమ భక్తి శ్రద్ధలను చాటారు. ఈ కార్యక్రమాలలో స్థానిక సిఐ రామ్ నరసింహారెడ్డి, ధర్మపురి బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్ ఎస్ఐలు ఉదయ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, సతీష్, ఉమాసాగర్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బందితో పాటు పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ. అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే, క్షమస్వత్వం శేషశైల శిఖామణే. మనము భగవంతుడు చేసే సేవలలో ఎంత జాగ్రత్తగా శాస్త్ర ప్రమాణంగా ఎన్ని చేస్తున్నట్టు అనిపించినా మళ్ళీ ప్రపత్తి శరణాగతి స్వామివారికి చేసుకోవడం ఒక సంప్రదాయం. భగవంతుని సేవలు ఊరేగింపుగా వెళ్ళి వచ్చిన తర్వాత లేదా స్వామివారికి ఏవైనా ఉత్సవాలు కైంకర్యాలు జరిగిన తర్వాత మళ్ళీ స్వామివారిని క్షమించవయ్యా అని కోరుకోవడం ఒక సనాతన సంప్రదాయం. స్వామి ఎన్ని సేవలు చేసినా ఎక్కడో ఏదో తెలియని తప్పు జరిగి ఉంటే ఉండవచ్చు కనుక అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే, ఏదున్నా క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని స్వామివారిని ప్రార్థించాలి. కలౌ వెంకటనాయకః, ఈ కలియుగంలో అందరికీ ప్రత్యక్షంగా కనిపించి వరాలు అందించగలిగిన ఏకైక దైవం వెంకటేశ్వరుడు. ఈ కలియుగం పూర్తి అంటే సమాప్తమయ్యేంత వరకు కూడా కలియుగానికి నాయకుడెవడయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారే. అలాంటి వెంకటేశ్వరుడు ఈ ధర్మపురి క్షేత్రంలో వెలిసి ఉండడం ఒక విశేషం. ఎంతో ప్రఖ్యాతిగాంచి దివ్య సుందరమైన విగ్రహంతో ప్రకాశిస్తూ ఉంటాడు వెంకటేశ్వరుడు. ధర్మపురిలో వెంకటేశ్వరాన్ని చూసి దర్శించుకున్న వాళ్ళు తిరుమలలో చూసినంత ఆనందమవుతుందాయా, అక్కడ చాలాసేపు చూడలేం మేము, అక్కడ చూడలేని ఆనందాన్ని ఇక్కడ చూస్తున్నామయ్యా అని వేలాది మంది భక్తులు ధర్మపురి వెంకటేశ్వర స్వామి వారిని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలలో భాగంగా ఈ ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామివారికి కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు గనక ఈ భాగంలో ఈ స్వామివారికి ఈ రోజున దక్షిణ దిగ్యాత్ర మరియు ఉత్తర దిగ్యాత్ర ఈ రెండు కూడా ఒకేసారి నిర్వహిస్తుంటాం. ముందుగా దక్షిణ దిక్కుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి యొక్క ప్రదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రక్షక భట నిలయంలో ఒక వేదిక పైన స్వామివారి కూర్చొని ఉండగా సమయానుకూలంగా అక్కడ అన్ని సేవలను స్వీకరించి భక్తులకు తన యొక్క ఆశీస్సులు అందజేసి తిరిగి ఉత్తర దిశగా వెళ్ళి ఉత్తర దిశలో ఉన్నటువంటి ఒక వేదికపై కూర్చొని అక్కడ కూడా భక్తులకు తన దివ్య మంగళ విగ్రహ దర్శనాన్ని కలిగించి అక్కడ కూడా భక్తులందరినీ కూడా భక్తులకు ఆశీస్సులు అందజేసి చివరికి ఊరేగింపుగా స్వామివారు ధర్మపురి లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు దేవాలయానికి తిరిగి వస్తారు. ఇది ఈనాటి కార్యక్రమం.
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవిందా. బ్రహ్మగురువాస శ్రీనివాస గోవిందా. సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి మరి స్వామివార్లను స్వాగతించడము, స్వామివార్ల యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది ఈ క్షేత్రంలో పనిచేసే వారికి మాత్రమే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడు ధర్మపురి శ్రీనివాసుడు వీళ్ళందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పేసి ఎక్కడా కూడా చరిత్రలో రక్షక మఠ నిలయానికి వెళ్ళేటువంటి చరిత్ర ఎక్కడా లేదు. కానీ ధర్మపురిలో మాత్రమే కృతస్తేషాం మోహదేష్టో జనార్దనః పరావహర్తారం జాతారం సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్తైకదంతస్య కపిలో महाविश्राज्ञ प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री सदरः कल्पे वैवस्वतमन्वन्तरे कलगे प्रथमपादे अस्मिन् वर्तमाने विहारचन्द्रमानेन स्वस्य श्रेष्ठायां शुभतिथौ भगवतो देवदेवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री लक्ष्मी वेंकटेश्वर स्वामिनः भगवानंడి सहकुटुंबानां सर्वेषां कुटुंब प्राणिनां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय परिपूर्ण आयु आरोग्य ऐश्वर्य मम गृहे समस्त दुष्ट अरिष्ट निवारण द्वारा सुखेन जीवन सिद्ध्यर्थं लक्ष्मी वेंकटेश्वर देवता प्रीतये उत्सवांगत्वेन दक्षिणदिग्यात्र पूजनञ्च अहं करिष्ये इति संकल्प्य सिद्ध्यर्थं वृद्ध्यर्थम् अभ्युदयार्थं च महाजनैः सह कर्मपुण्याः वाचनं वाचयिष्यादौ निर्विघ्नेन परसमाप्त्यर्थं कलशगणाधिपति भवन्तो ब्रुवन्तो स्वस्ति कर्मणोऽस्तु कर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति कर्मणोऽस्तु संकल्पितकार्यकर्मणि कर्मणः रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् नानागोत्राभिवृद्धिरस्तु नानावंशाभिवृद्धिरस्तु निलयं वैकुण्ठपुरवनन गोपालं भक्तपोषक श्री पुरन्दर विठलं भक्तपोषक श्री पुरन्दर विठलं वेङ्कटाचल निलयं वैकुण्ठ गणेश गोविन्द अनाथनाथ गोविन्द आपद्बान्धव गोविन्द अनाथनाथ गोविन्द आपद्बान्धव गोविन्द गोविन्द हरि गोविन्द
अभियान्तकोटि ब्रह्माण्ड नायकस्य पुराण पुरुषोत्तमस्य वेद वेदांत वेद्यस्य श्रीमत्सुदर्शन पाञ्चजन्यानं तकट विष्णुक्षेर श्रीभूरि राघुदा समेतस्य भगवतः श्रीलक्ष्मी वेङ्कटेश्वर काय चिरञ्जीव मान्वीक नामधेयस्य चिरञ्जीव मनन नामधेयस्य द्वितीय पुत्रस्य नामधेयस्य चिरञ्जीव रमेश नामधेयस्य लक्ष्मी सौभाग्यवती कविता नामधेयोत्याः कल्लिकयोः शान्वी श्रीचरण नामधेयस्य श्रीहर्ष नामधेयस्य सह कुटुम्बानां पस्फुरद्गोत्रोद्भवस्य